హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి. టుడే వీడియో వచ్చేసి మెత్తళ్ళ కూర. వీటిని ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా అయితే ఈ చేపలని తీసుకొని, ఎండు చేపలు అండి ఇవి. వీటిని తలను తోక కట్ చేసుకోవాలి. తల భాగాన్ని తోక భాగాన్ని కట్ చేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్ మీద వీటిని ఫ్రై చేయాలి. కళాయిలో జస్ట్ ఆయిల్ ఏం వేయకుండా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రై అయిన తర్వాత కాసేపు అయితే ఆరనివ్వాలి. తర్వాత ఒక 4 టైమ్స్ దాకా అయితే వాష్ చేసుకోవాలి. టమాటాలను అయితే ఒక 1/2 కిలో అయితే తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకున్నాను. 3 గిన్నెల దాకా అయితే ఆయిల్ వేసుకున్నాను. తర్వాత తాలింపులు వేసుకోవాలి. కరివేపాకు కూడా నేనైతే వేయలేదు. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, అది కూడా ఫ్రెష్గా నూరింది 2 స్పూన్స్ అయితే వేసుకోవాలి. నేను టమాటాలు 1/2 కిలో అయితే తీసుకున్నాను. దానికి సరిపడా 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగనివ్వాలి. స్మెల్ అయితే సూపర్ ఉంటుందండి. వంట చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగితే వచ్చే స్మెల్ మామూలుగా ఉండదు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. గరిటెతో ఈ విధంగా తిప్పుతూ ఉంటే అది ఫ్రై అవుతూ ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిన తర్వాత ఈ చేప ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి కూడా వేసేసుకోవాలి. వీటికి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేదాకా వేయించాలి. ముక్కలకి గరిటెతో తిప్పుతూ ఉండాలండి. వేసి అలాగే ఉంచకూడదు. చూడండి, బాగా ముక్కలకి మగ్గిన తర్వాత ఈ టమాటా ముక్కలు అనేవి కూడా వేసేసుకోవాలి. ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు ఆగిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎలా చేస్తారో కూడా, ఈ చేపలను ఏమని పిలుస్తారో కూడా కామెంట్ చేయండి. మొత్తం కలిపిన తర్వాత 2 మినిట్స్కి ఇలా అవుతుందండి. వాటర్ చూడండి వస్తుంది టమాటాలో నుంచి. అలాగ అప్పుడు 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసిన తర్వాత కూడా ముక్కలు మొత్తం బాగా సాల్ట్ పట్టే విధంగా కలిపేసుకోవాలి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ముక్కల్ని ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల దాకా అయితే ఉంచుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మూత తీస్తూ తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. మూత పెట్టేసి అలాగే ఉంచారు, మాడిపోతుంది. అప్పుడప్పుడు తీస్తూ ఉండాలి. ఈ విధంగా తిప్పుకుంటూ ఉంటే అడుగంటిపోకుండా ఉంటుంది. ఈ టమాటా ముక్కలు అనేవి బాగా మగ్గాలండి. చూడండి, మొత్తం మగ్గిపోయినాయి టమాటా ముక్కలు. 15 మినిట్స్ టైం దాకా అయితే పడుతుంది ఈ విధంగా మగ్గటానికి. బాగా మగ్గిన తర్వాత సాల్ట్ వేసేస్తాం కదా, పసుపు, కారం, గరం మసాలా వేసుకోవాలండి. సాల్ట్ మనం టేస్ట్ని బట్టి వేసుకోవటమేనండి. గరం మసాలా కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి. చాలా డేస్ అవుతుంది వీడియోస్ తీయక, సరిగా కుదరట్లేదండి. కర్రీని ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే దాన్ని ఉడికించుకోవాలండి. అంటే ముక్కలు బాగా మగ్గుతాయి.
మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి. అంటే కారం కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్కి కొంచెం వాటర్ పోసుకోవాలి, మరీ ఎక్కువ కాదు. కొంచెం వాటర్ పోసుకొని మగ్గించుకోవాలి. 5 to 10 మినిట్స్ అయితే సరిపోతుంది. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఇది మీరు తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి. అప్పుడప్పుడు మూత తీస్తూ ఈ విధంగా కలుపుతూ ఉండాలి. 10 మినిట్స్ టైం అయితే పడుతుందండి. అప్పుడు కర్రీ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ప్లేట్ అయితే ఖాళీ అయిపోతుంది, కడుపు నిండా తినేస్తారు. ఈ విధంగా అడగంట పోకుండా తిప్పుతూ ఉండాలి. మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. చూడండి, ఆయిల్ ఫ్లోట్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.